దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు రోజు వస్తున్న వాక్యము వాగ్దానాలు వినండి, రిసీవ్ చేసుకోండి. దేవుని ప్రేమించండి, దేవునికి దగ్గర అవ్వండి. క్రీస్తు లేని జీవితం వ్యర్థమండి. వాక్యము, ఉపదేశము, ఉపవాసము మనందరి జీవితాల్లో చివరి దినాలు, అంత్య దినాలు ఎక్కడ చూసినా ఏమన్నా శాంతి ఉందా? సమాధానం ఉందా? అసలు నెమ్మది ఉందా? దేవునితో గడిపితేనే మనకు సంతోషం. ఎంతకాలం నువ్వు ఇంకా తాగుతావు, పాపపు జీవితం జీవిస్తావు? నేడే రక్షణ దినం. యేసు నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీకు రక్షకుడిగా, దేవుడిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు. నీ పాపాలు క్షమించబడి నీకు నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. కాబట్టి ఎంత బాధలు పడుతున్నామండి. లేదు, నీకు ఒక టైం ఉంది నీ లైఫ్ చేంజ్ కావడానికి. నీ బ్లెస్సింగ్ కారణం దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకే ఒక మాట చదువుకుందాం. మరి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అన్నాను. ఈ ఋతువున దేవుడు ఒక మాట చెప్పాడంటే అది అల్టిమేట్, ఇంకా అంతే. ఆయన తీసుకోగలడు, మాట నెరవేర్చగలడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం ఎలీషా షూనేమిరాల దగ్గరికి వచ్చినట్టు చెప్పిన మాట ఈరోజు నీకు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇదే టైం కంటే నీ టైం వచ్చింది అద్భుతం జరగడానికి. ఈరోజు వాగ్దానం. నీ సమయం వచ్చింది, అద్భుతం జరగబోతుంది. ఈరోజు వాగ్దానం. ఆమె టైం వచ్చింది, ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. నీ టైం వచ్చింది, అద్భుతం జరగబోతుంది. నీ సమయం వచ్చింది, అద్భుతం జరగబోతున్నది. ఈరోజు దేవుడి వాగ్దానం. నువ్వు కూడా నమ్ము, నువ్వు కూడా విశ్వసించు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఆమె ఫస్ట్ ఆ మాట అన్న తర్వాత ఆమె జీవితంలో కార్యం జరిగింది. ఈరోజు నీ కుటుంబంలో మరుసటి ఇదే ఋతువు కల్లా, అంటే నువ్వు ఏదైతే కోల్పోయి, ఏదైతే లేకుండా, ఏదైతే ఎంటీగా ఉన్నావు అది చూడబోతున్నావు. ఈరోజే అద్భుతం రిసీవ్ చేసుకో. నేను రిసీవ్ చేసుకో, మీరు రిసీవ్ చేసుకోండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం, వాగ్దానాన్ని పట్టుకుని దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం నమ్ముతున్నారో, రక్షణ మారు మనసు లేని వారందరికీ రక్షణ మారు మనసు ఇవ్వండి. పాపంలో, చీకటిలో, బంధకాల్లో, పోరాటాల్లో ఉన్న బిడ్డలందరినీ విడిపించండి. తప్పిపోయిన వారిని, పడిపోయిన వారిని, చీకట్లో ఉన్న వారిని, బలహీనులని, కృంగిన వారిని, ఆత్మీయత లేని వారిని నాయన అందరినీ లేవనెత్తండి. దైవజనులు, దైవజనరాలు, ఉజ్జీవం, అభిషేకం, ప్రార్థన శక్తి, నాయన అపోస్తుల సేవ, అంతేకాక జాషువా జనరేషన్ లేపండి. ఏ రోగాలు, వ్యాధులు మా ప్రియులని వెంబడిస్తున్న అవన్నీ కూడా, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు తొలగి, భర్త మార్పు, భార్య మార్పు, రక్షణ, పిల్లల మార్పు, త్రాగుడు, వ్యసనములని ఇవన్నీ తీసివేయండి. వివాహం కాని బిడ్డలకి మంచి సంబంధాలు ఇయ్యాయా, వివాహాలు జరిపించు. పిల్లలు లేని గర్భాలు తెరువు నాయన. కుటుంబాల్లో శోధనను తొలగించాయా. మానసిక, శారీరక ప్రతి రుగ్మతల నుంచి బిడ్డల్ని విడిపించి, ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించండి. వారున్న స్థితి నుంచి వారిని విడిపించి నామాన్ని గొప్ప చేసుకొని అయ్యా, ఇదిగో కల్వరి పరిచయకు విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ మాట నెరవేర్చండి. అన్నిట్లో కూడా మీ సన్నిధి తోడుగుంచండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి యొక్క కుటుంబం, వారి ఆత్మీయ జీవితం దీవించబడాలి. అందరిపై శుభంలో పలుకుతూ 10th ఇంటర్మీడియట్ రాసే పిల్లలకి తోడుగుండి జయాన్ని, విజయాన్ని అనుగ్రహించి అందరినీ కూడా కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. ఇది మీకోసం దేవుని మాట. కాబట్టి 22వ తారీఖు శనివారం ఉజ్జీవ సభ సికింద్రాబాద్ సిటీ రివైవల్, ఆ యొక్క ఏప్రిల్ మీ అందరికీ తెలుసు, ఫుట్బాల్ గ్రౌండ్ సాయంత్రం 5 గంటలకు శనివారం కుటుంబాలుగా సిటీ రివైవల్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కదిలి రండి, ప్రార్థించండి. శక్తివంతమైన ఆరాధన వర్తమానం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ. బెల్లంపల్లికి ఎక్కడి నుంచి రావచ్చు, ఫ్రీ అకామిడేషన్, భోజనాలు, వర్షిప్, ఈవినింగ్ మీటింగ్, అంతేకాక ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా దాగుచోటు నువ్వు పాట వినండి. పాటలో ఉన్నటువంటి మాటని పట్టుకొని ప్రార్థించండి. మన కల్వరి మినిస్ట్రీస్, మన పరిచర్య, మన పాటలు మీ స్టేటస్లో, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.